రెండో పెళ్లి మీద రేణు దేశాయ్ తన అభిప్రాయాన్ని ఇదివరకెప్పుడో చెప్పారు. తన పిల్లలు కూడా తనను పెళ్లి చేసుకోమని అడుగుతున్నారని, కానీ తన పిల్లలు ఎదగాలని, వారింకా చిన్నపిల్లలే అని, వారి బాధ్యత తన మీదే ఉందని, అందుకే రెండో పెళ్లి ఇప్పుడే వద్దని నిర్ణయించుకున్నట్టుగా రేణు దేశాయ్ చెప్పారు. తాజాగా రేణు దేశాయ్ మరోసారి రెండో పెళ్లి మీద తన అభిప్రాయాన్ని తెలిపారు. తనకు కూడా పెళ్లి చేసుకోవాలని, తనకంటూ ఓ మనిషి ఉండాలనిపిస్తుందట. కానీ పిల్లల కోసం ఆలోచించినప్పుడు, వారి పాయింట్ ఆఫ్ వ్యూలో చూసినప్పుడు అది కరెక్ట్ కాదనిపిస్తుందట. రేణు దేశాయ్ గతంలో రెండో పెళ్లికి సిద్ధమయ్యారు. బంధువుల సమక్షంలో ఎంగేజ్మెంట్ జరిగిందని, రింగు ఫోటోల్ని కూడా షేర్ చేసింది. కానీ ఆ వ్యక్తి పేరు గానీ మొహం గానీ బయటకు చూపించలేదు. అప్పటికే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ నుంచి రేణు దేశాయ్కి, ఆమెను పెళ్లి చేసుకునేందుకు రెడీగా ఉన్న వ్యక్తికి బెదిరింపులు వెళ్ళాయి. ఈ బెదిరింపుల పట్ల రేణు దేశాయ్ చాలా బాధపడ్డారు. పవన్ కళ్యాణ్ను మీరు ఇలా ఎందుకు ప్రశ్నించలేకపోతున్నారు? నేను ఇంకో పెళ్లి చేసుకుంటే మాత్రం ఇలా మాట్లాడుతున్నారే, నేనేమీ విడాకులు కావాలని కోరుకోలేదే అంటూ రేణు దేశాయ్ తన బాధను వెలిబుచ్చారు. ఇక ఆ తర్వాత రెండో పెళ్లి అనే ఆలోచనల్ని రేణు దేశాయ్ విరమించుకున్నారు. ఇక తన పిల్లల బాధ్యత తన మీదే ఉందని, తాను రెండో పెళ్లి చేసుకుంటే పిల్లల్ని సరిగ్గా పెంచలేనని, వారి ఆలనా పాలనా చూసుకోవడం కష్టం అవుతుందని, అప్పుడు రేణు దేశాయ్ రెండో పెళ్లిని వద్దని అనుకున్నారు. అకీరా పెద్దవాడవ్వాలని, ఆద్య పెద్దదై తన కాళ్ల మీద తాను నిలబడాలని అనుకుంటున్నట్టుగా రేణు దేశాయ్ చెప్పారు. అకీరా పెద్దవాడైపోయాడని, ఆద్యకి ఇంకో 3-4 ఏళ్లైతే 18 ఏళ్లు వస్తాయని, ఆ తర్వాత తన గురించి ఆలోచించుకుంటానని తాజాగా రెండో పెళ్లి మీద రేణు దేశాయ్ స్పందించారు. ముందు పిల్లల ఆలనా పాలనా చూసుకోవాలని, సింగిల్ పేరెంట్గా ఉన్నప్పుడు పిల్లల బాధ్యతే ముందుగా చూడాలని చెప్పుకొచ్చారు. రెండో పెళ్లి చేసుకుంటే మళ్ళీ పిల్లల్ని కంటే అదొక సంసారం అవుతుందని, అప్పుడు ఈ పిల్లల్ని సరిగ్గా చూసుకోలేమన్నట్టుగా మాట్లాడారు. మరోవైపు పవన్ కళ్యాణ్ మంచి తండ్రని, అకీరా నందన్ కాశీకి వెళ్లాలనుకున్నప్పుడు పవన్ కళ్యాణ్తో వెళ్ళమని నేనే చెప్పానని అన్నారు. Please subscribe to Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.